ఎస్ఆర్హెచ్ టీంకి అయితే కొత్త కెప్టెన్ ఇషాంత్ కిషన్ అయితే వచ్చాడు. మొన్నటి వరకు అభిషేక్ శర్మ కానీ ఇషాంత్ కిషన్ ఇద్దరు ఎవరో ఒకరు ఉంటారు అనుకున్నారు. సో అభిషేక్ శర్మ బదులు ఇషాంత్ కిషన్ అయితే కన్ఫర్మ్ చేసినారు. సో ఇంకో ఆప్షన్ లేదు ఎస్ఆర్హెచ్కి అయితే. సో ఉన్న ప్లేయర్స్లో ఇషాంత్ కిషన్ బాగా కెప్టెన్సీ కానీ బ్యాటింగ్ కానీ బాగా ఆడే టీం అయితే ప్లేయర్ అయితే ఇషాంత్ కిషన్. సో మిగతా వాళ్ళు హెడ్ ఉన్నాడు, కమిన్స్ అయితే దూరమైన. యాక్చువల్గా కమిన్స్ ఉంటే కమిన్స్ కెప్టెన్, హెడ్ ఉన్నాడు, మరి క్లాసర్ ఉన్నాడు సౌత్ ఆఫ్రికా ప్లేయర్, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. సో నితీష్ కుమార్ రెడ్డి కానీ ఒక ప్లేయర్గా కానీ అతను క్యాప్టెన్సీగా ఒక టీంలో పెద్దగా అయితే ఇంతవరకు అతన్ని చూడలేదు. ఒక ప్లేయర్గా ఒక ఆల్రౌండర్ అయితే ఉన్నాడు. సో మనకి ఇషాంత్ కిషన్ అయితే మన ఐపీఎల్లో చూసినాము ఎట్లా అన్నాడు, దుమ్ము లేపించాడు ఐపీఎల్లో 2020 వరల్డ్ కప్లో. ఇషాంత్ కిషన్ మామూలుగా ఆడలేదు అసలుకి. పాకిస్తాన్తో మ్యాచ్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలుకి. ఇషాంత్ కిషన్ ఆడిన కొన్ని మ్యాచ్ల్లో అసలుకి ఎక్సలెంట్ బ్యాటింగ్ అన్నాడు. అసలు ఉండేది ఇంత హైట్ తక్కువైనా కానీ 6లు మాత్రం 4లు మాత్రం పాకిస్తాన్లో అయితే పాకిస్తాన్ బౌలర్ని అయితే పిచ్చి కుక్కల్ని కొట్టినాడు ఇషాంత్ కిషన్. అసలుకి ఇషాంత్ కిషన్ బ్యాటింగ్ ఆడేంతసేపు స్కోర్ అయితే పరిగెడుతూ ఉంది అసలుకి. అట్లాంటి ఇషాంత్ కిషన్ ఈసారి క్యాప్టెన్షిప్ ఎలా చేస్తాడో, ఎస్ఆర్హెచ్కి ప్యాట్ కమిన్స్ వచ్చేంత వరకు హాఫ్ టోర్నమెంట్ వరకు నాకు తెలిసి ఇషాంత్ కిషన్ కెప్టెన్గా ఉండబోతున్నాడు. సో క్యాప్టెన్సీగా ఉండి బ్యాటింగ్ బాగా ఆడతాడా, ఆ టెన్షన్ ఏమన్నా ఇషాంత్ కిషన్ మీద పడుతుందా, లేకపోతే ఫ్రీగా ఆడతాడనేది ఐపీఎల్ టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడు, ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ స్టార్ట్ అయినప్పుడు తెలుస్తుంది. సో ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ. ఇంతవరకు నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్, కానీ మొన్న ఎస్ఆర్హెచ్ లీడ్స్ ఇంగ్లాండ్లో అబ్రార్ని తీసుకున్నాక నాకు ఎస్ఆర్హెచ్ అయితే ఇష్టం లేదు. సో నేను ఇప్పుడు నాకు కోహ్లీ ఇష్టం కాబట్టి నేను ఆర్సీబీకే సపోర్ట్ చేస్తాను. సో ఇంకా మిగతా ఏ టీం అయినా పర్లేదు, కానీ నాకు కోహ్లీ ఇష్టం కాబట్టి ఆర్సీబీని సపోర్ట్ చేస్తాను. నేనైతే ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేయను. మొన్నటి వరకు 18 ఏళ్ళ నుంచి తెలుగు టీం అని చేసిన. తెలుగు టీంకి ఫ్యాన్స్కి ఎమోషన్స్కి వాళ్ళకి విలువ లేదు. తెలుగు టీంకి వాళ్ళకి డబ్బులు కావాలి అంతే. సో ఎస్ఆర్హెచ్లకి లెక్క కావాలి. వాళ్ళు ఏ ప్లేయర్లైనా కొనుక్కుంటారు, ఎవరినైనా నడుచుకుని ఫ్యాన్ హట్ అయినా పర్లేదు వాళ్ళకి. సో అందుకే ఎస్ఆర్హెచ్ టీం అయితే నాకైతే ఈసారి అయితే ఇష్టం లేదు. నాకు ఆర్సీబీ అంటే ఇష్టం, కోహ్లీ అంటే ఇష్టం. మెయిన్ ఆర్సీబీ కాదు, కోహ్లీ అంటే ఇష్టం. కోహ్లీ ఎక్కడ ఉంటే అక్కడ. కోహ్లీ అయితే నెంబర్ 1 ప్లేయర్. కోహ్లీ పౌరుషంగా ఆడతాడు, పవర్ఫుల్గా ఆడతాడు. ఇండియా గెలవాలని అసలు 100% నమ్మకం పెట్టి ఆడతాడు. సో ఇండియా ఎక్కడ కానీ తగ్గకూడదు, అసలుకి ఎప్పుడు ఇండియా చేయి పైన ఉండాలనే ఉద్దేశంతో ఆడతాడు కోహ్లీ. సో అందుకే కోహ్లీ కప్ ఎత్తించినాడు 18 ఏళ్ళ తర్వాత. సింగిల్ కింగ్ మాది నిలబడి, అసలుకి సింహం మాది నిలబడి కప్ ఎత్తించినాడు కోహ్లీ. హ్యాట్స్ ఆఫ్ కోహ్లీ. బై ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.